నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలమన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకితభావం ఎంతో అవసరమని వ్యాఖ్య. చంద్రబాబు అనే బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖలు మారుస్తామన్న మంత్రి లోకేష్. తప్పుడు ప్రచారాలు చేసేవారిని రెడ్ బుక్లో ఎక్కిస్తానని హెచ్చరిక. విజయవాడలో పర్యటించిన మంత్రి నారాయణ. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సుజనా సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి. కొత్త రకం రేషన్ కార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం. ఈకేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల. టీడీపీ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమ. వడ్డెర కాలనీ గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేత. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకితభావం ఎంతో అవసరమని చెప్పారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్చూరు నియోజకవర్గ కార్యకర్తలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. సమావేశానికి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీకి మద్దతును మరింత పెంచే కార్యాచరణపై సీఎం కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకిత భావం ఎంతో అవసరమని చెప్పారు. పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త పాత్ర కీలకమని, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరణ ఇచ్చారు. కార్యకర్తలతో ప్రత్యక్షంగా మాట్లాడిన సీఎం వారి సూచనలు, అభిప్రాయాలను స్వీకరించారు. పార్టీ భవిష్యత్తు వ్యూహంపై కులాంకషంగా చర్చించడంతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గొల్లపాలెం గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇది ఒక తీర ప్రాంతం. ఎప్పుడు కూడా చినగంజాం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక బలహీనమైనటువంటి మండలం. ఇది నేను 40 ఏళ్లుగా చూస్తున్నాను. అయితే కొత్త గొల్లపాలెం మాత్రం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మొన్న కూడా 80% ఓట్లు ఇక్కడ వేశారు. మొట్టమొదటిసారిగా ఈ మండలంలో కూడా మెజారిటీ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే గాలి మారతా ఉంది. అందుకే మొన్న మీరు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగిన అరాచకాలను అరికట్టడానికి ఆ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మిత్రులు, నేను, బీజేపీ ముగ్గురం కలిసి పోటీ చేశాం. ఎప్పుడు కూడా నాకు ఒక నమ్మకం, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి కారణం వెనుకబడిన వర్గాలే కారణం, మీరే కారణం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒకరోజు 2 రోజులు కాదు, 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా మోశారు, కష్టపడ్డారు, సైకిల్ గుర్తుకే ఓటేశారు, బెదిరిస్తే భయపడలేదు. అనేక సమస్యలు వచ్చినా ఎదురుడ్డి నిలబడ్డారు. అందుకే నేను ఎంపిక చేసిన గ్రామం కూడా మీరు చూస్తే, నేను ఇలాంటి గ్రామాలు చూడాలి, మీకు ఒక భరోసా ఇవ్వాలి. 43 సంవత్సరాలు పార్టీని ఆదుకున్న మిమ్మల్ని అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనే ఉద్దేశంతోనే నేను ఈ గ్రామానికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నేను ఇటీవల కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. చంద్రబాబు అనే ఒక బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖలనే మారుస్తామని లోకేష్ పేర్కొన్నారు. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుపై అనవసరమైన విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. మంచి పని కోసం ఇక్కడికి వచ్చానని, ప్రకాశం జిల్లాకు ప్లాంట్ తీసుకొచ్చానని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిని వదిలిపెట్టేదే లేదని స్పష్టం చేశారు. వారిని రెడ్ బుక్ లో పేరు ఎక్కించి పని పడతానని హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలం దివాకరపల్లిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. బయోఫ్యూయల్ ఉత్పత్తిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుంది. ప్రాజెక్టు కోసం రిలయన్స్ సంస్థ 65,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ నిధులతో మొత్తం 500 CBG ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ల ద్వారా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి హరిత పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ రోజుకు 22 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. నిరుపయోగంగా ఉన్న దాదాపు 5 లక్షల ఎకరాలను భూమిని ఎనర్జీ ప్లాంటేషన్ కోసం వినియోగించనున్నారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు. యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను. ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంజనంగా నడిచింది. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది 2022లో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా. నేను ఆ రోజే చెప్పా, మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని. నేను ఆ రోజే చెప్పా, ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు. ఆ కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. ఆనాడు అందరి ఆమోద్యంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది. అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం. చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం. కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీల్ని తీసుకొచ్చాం. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిందని మంత్రి ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రారంభించిన సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గం భవానీపురం కూటమి కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభించారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియమించిన డివిజన్ కోఆర్డినేటర్లకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ఎలక్ట్రిక్ బైక్లు పంపిణీ చేశారు. 2004 నుంచి సుజనా చౌదరి నాకు పరిచయం ఉంది. ఇద్దరం కలిసి అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. సుజనా మిత్ర కార్యక్రమం ప్రారంభిస్తున్నందుకు ఎమ్మెల్యే చౌదరి ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. 2014-19 మధ్య పురపాలక శాఖకు బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న లోన్లు అప్పులు కట్టడానికి బడ్జెట్ సరిపోతుందన్నారు. ప్రజలు వివిధ పన్నుల ద్వారా కట్టిన 3,000 కోట్ల నిధులు CFMS నుంచి ఇతర అవసరాలకు వాడేశారని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. ఇకపై మున్సిపాలిటీల నిధులు ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో విజయవాడ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సుజనా మిత్ర కార్యక్రమానికి మా తరపున అధికారుల సహకారం ఖచ్చితంగా అందిస్తామన్నారు. అనంతరం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. 9 నెలలుగా చూసినా ఎవరు ముందుకి రాలేదు. ప్రభుత్వం చేసే వరకు ఎదురు చూడకుండా మనమే పూనుకోవాలన్నారు. గత 5 ఏళ్లలో ఖజానా దివాళా తీయించారు. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసి అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి స్పష్టం చేశారు. మేము గత 11 ఏళ్ళ నుంచి ఏ పని చేసినా ఆలోచించి చేస్తాం. మొదట నేను మీరు కేంద్ర మంత్రిగా చేసి 2 సార్లు 12 ఏళ్ళు ఎంపీ చేసి ఎమ్మెల్యే ఏంటంటే వద్దు అంటే పార్టీ ఆదేశాలు
విజయవాడ ఈస్ట్ వెస్ట్ మాత్రం అస్సలు వద్దాను. అంటే వద్దు నా మాట ఏంటంటే గత ఇప్పుడు మొదటిసారి 23లో 25లో ఒకసారి గెలిచారు. ఇక్కడ పైగా బీజేపీ చాలా ఇబ్బంది అవుతుంది. నా మాట ఏంటంటే కాదు, ధైర్యంగా సాధించారు. అంటే సాధిస్తున్న ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆయనే చూసుకున్నారు, చేశారు. చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం దాని అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం ఇక్కడ ఉదయభాన్ గారు కూడా సఫరస్ ఉన్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళు ఎవరో నన్ను ఎయిర్పోర్ట్లో కనపడి ఏదో ఆ ప్రభుత్వం గురించి బాగా చెప్తా ఉంటే నేను 9 పాయింట్లు అడుగుతానండి. ఆ 9 పాయింట్లు ఏది కరెక్ట్ అన్నా నేను రాజకీయాల్లో తప్పుకుంటానండి. అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు మేము ఇద్దరు కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవాడు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్లో ఆ కార్యక్రమాలు నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవంలో చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి వచ్చిన రోజుకి కాన్స్టిట్యున్సీలో నాకు ఏ వ్యక్తి కూడా తెలియదు. కాన్స్టిట్యున్సీలో విషయాలు తెలుసుకుందామని నేను వీధి తిరిగి కొండల మీద కూడా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు చూసి నాకు చాలా బాధ కలిగింది. ఒక పక్కన భారతదేశం వికసిత భారత్ దిక్కుగా వెళ్తుందని మనం చెప్పుకుంటూ పరిగెత్తున్నాం. కానీ విజయవాడ నడుబొడ్డున ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది, ఏం చేయాలి అని. నేను ఎమ్మెల్యేగా రాకముందు ఎమ్మెల్యే ఎన్నో చేయగలడు అని అనుకున్నాను. ఎమ్మెల్యే అయినా తెలిసింది ఎమ్మెల్యే చేయగలిగింది చాలా తక్కువ, ప్రజల సహకారమే కావాలి, వాళ్ళతోనే చేయించగలం. వారియర్స్ లాగా మీరందరూ ముందుకు వస్తే కానీ నేను చేయలేను. కాబట్టి మీ అందరి మీద నా కంప్లైంట్ ఏంటంటే 9 నెలల్లో నేను ఎమ్మడపడుతున్నాను, మీరు రండి నాతో వచ్చి పని చేయించుకోండి అని. కానీ ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వాల. నా దగ్గరకు వచ్చిన పనులన్నీ చేస్తున్నాను, కానీ అది సరిపోదు అని నేను నిర్ణయించుకొని నేనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దాని నుంచి ఏం చేయగలం అని ఇది ఒక ప్రయోగంలాగా చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉద్యోగం సీఎం రిలీఫ్ ఫండ్కి సంతకాలు పెట్టి పంపించడమో ఇంకోటో అయితే నేను దానికి సూట్ కాను. విధి విధానాలు మార్చుకొని చక్కగా చేయాల్సిన అవసరం ఉంది. సహకార సంఘాలు స్వాతంత్రం కంటే ముందు నుంచి కూడా సహకార సంఘాల ద్వారా అనేక మంచి పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు సహకార సంఘ వ్యవస్థ పూర్తిగా పోయింది. ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడా వ్యక్తుల బొమ్మల రేషన్ కార్డుపై ఉండబోవని స్పష్టం చేశారు. ఈ ఏడాది మే నెల నుంచి ఏటీఎం కార్డ్ సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సచివాలయంలో మంత్రి తెలిపారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు, స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్లు ఇస్తామని తెలిపారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయని మంత్రి అన్నారు. ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలో స్పష్టత వస్తుందని తెలిపారు. అలాగే బుధవారం నుంచి దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని తెలిపారు. కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కలెక్షన్లు తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయని అన్నారు. ఖరీఫ్ సీజన్లలో 35.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్న మంత్రి రైతులకు 8,279 కోట్ల రూపాయలను చెల్లించామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేసిన కార్యక్రమాల గురించి మార్చి 31వ తారీఖుకి ఒక చాప్టర్ ముగిసింది కాబట్టి ఆ వివరాలు మీ అందరితో పంచుకోవడానికి ఈ రోజు నుంచి మళ్ళీ కొత్తగా ప్రారంభమయ్యే రెండో విడత గురించి మీతో వివరించడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా మేము భావించి ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. ముందుగా ఈ కార్యక్రమం ఇంత సజావుగా రాష్ట్ర ప్రజానికానికి కనివిని రీతిలో ఇంతమంది లబ్ధిదారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పట్టుదల. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. దానిలో భాగంగా వడ్డెర కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వటం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని హామీలను నెరవేర్చుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ వడ్డెర కాలనీ సెంటర్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న లబ్ధిదారులకు గజానికి 100 రూపాయల చొప్పున రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి ఇళ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నామమాత్రపు ఖర్చుతో ఇళ్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పత్రాలు అందజేయడం ద్వారా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పెన్షన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచడం, మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించడం, కేవలం 5 రూపాయలకే 3 పూటల భోజనం అందించే అన్న క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా ప్రజలకు మేలు కలిగిస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో తల్లులకు కేవలం ఒక్క పిల్లవానికే ప్రయోజనం కల్పించిన పరిస్థితిని తెలుగుదేశం ప్రభుత్వం సవరించిందని, ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున నేరుగా తల్లి ఖాతాలో జమ చేస్తామని ఆయన ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాం, అధికారంలో రాగానే ఏదైతే గతంలో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నాయో అన్నీ రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పాం. మరి దాని ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల దగ్గరికే తీసుకొచ్చి వాళ్ళని సత్కరించి మరి ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ పట్టాలని వాళ్ళకి ఇంటి దగ్గరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎన్నికల ముందు పింఛన్లు 3,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయలు పింఛన్ని 4,000 చేసాం. గుదిబండలాగా మారిన గ్యాస్ బండ 3 గ్యాస్ బండ్లు ప్రతి మహిళా సోదరిమణికి ఉచితంగా ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇచ్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. వచ్చే నెల మే నెల నుంచి గత ప్రభుత్వం అమ్మఒడి పేరు మీద ఎవరైతే 2 పిల్లలున్న తల్లులకి ఒకరికే ఇచ్చే అర్ధఒడి చేసిందో, ఈ ప్రభుత్వం వచ్చినాక 2 పిల్లలుంటే చెరో 15,000 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 3 15,000 45,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు నెల నుంచి వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఆ డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం. అట్లాగే తల్లికి వందనం పేరు మీద
మహిళలకి 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని కూడా జూన్ నెల నుంచి ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చిపోతా ఉన్నాం. ఇచ్చిన ప్రతి మాట మాకు గుర్తుంది, చేసిన ప్రతి వాగ్దానం గుర్తుంది. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంక్షేమ పథకాల్లో ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, అక్రమాలకు తావు లేకుండా చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందిస్తాం. ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, రెండు కళ్ళులాగా ఈ ప్రభుత్వం భావిస్తూ ముందుకెళ్తామని తెలియజేస్తూ పట్టాలు పొందిన మా పెద్దలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. గత 2 దశాబ్దాల నుంచి రిజిస్ట్రేషన్ లేక ఇబ్బంది పడే వాళ్ళందరినీ మేము సార్ దృష్టికి తీసుకెళ్ళామండి. ఎమ్మెల్యే బోండా ఉమా గారి దగ్గరికి తీసుకెళ్ళంగా సారు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి మీ పట్టాలు నేను ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానమ్మా అని వాళ్ళందరికీ హామీ ఇచ్చి అది హామీని కనీసం 2 నెలల లోపల అది హామీని నిర్వహించుకొని ఈరోజు వచ్చి వాళ్ళ ఇంటికి పట్టాలు తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి ఈ పట్టాలు ఇప్పించారండి. ఇప్పుడు ఈ పట్టాల వల్ల వీళ్ళకందరికీ ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలన్నా, ఓ బిల్డింగ్ కట్టించుకోవాలన్నా, బ్యాంకులో రుణాలు తెచ్చుకోవడానికి బాగా పనిచేస్తుంది. అంత మంచి కార్యక్రమం చేసిన మా బోండా ఉమా గారికి ధన్యవాదాలండి. పాస్టర్ పగడాల మృతి కేసుపై ప్రతిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తున్నారని మంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆమెను రాష్ట్ర పాస్టర్ల యూనియన్ నాయకులు కలిశారు. ప్రవీణ్ పగడాల కేసుపై చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పోలీసులు లోతైన విచారణ చేస్తున్నారని తెలిపారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఈ రోజే రేపో డీటెయిల్ రిపోర్ట్ వస్తుందన్నారు. ప్రవీణ్ పగడాల అంటే తమకు గౌరవమేనని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో కావాలని కొంతమంది రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మత విద్వేషాలు రచ్చగొట్టడానికి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, వారిపై దృష్టి సారించామని మంత్రి అనిత తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ ప్రతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. త్రికరణ శుద్ధితో కూటమి ప్రభుత్వం తీసుకునే సంక్షేమ అభివృద్ధి నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజును ఆ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన కేంద్ర పెద్దలకి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల కోరిక మేరకు స్టీల్ ప్లాంట్ లాభాల్లో తీసుకొచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వాందని హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ రక్షించాలని కేంద్ర మంత్రి కుమారస్వామి పనితీరు అద్భుతంగా ఉందన్నారు. జలజీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్లో మరింత వేగవంతంగా చేయడానికి పవన్ కళ్యాణ్ చాలా కృషి చేశారని అభినందించారు. కూటమిలో 3 పార్టీల కలయికలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎన్నిక, దాంట్లో మీకు అందరికీ తెలిసిందే, ఒక ఎమ్మెల్సీ సీటుని భారతీయ జనతా పార్టీ కేటాయించడం, దీనికి అత్యంత సమర్థులు, అన్ని రకాలుగా కూడా పార్టీని అభివృద్ధి చేసిన మన పెద్దలు గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు గారిని కేంద్ర పార్టీ ఎంపిక చేయడం, చివరి నిమిషంలో మీరు చూశారు, నామినేషన్లు వేసిన తర్వాత ఏకగ్రీవంగా పోటీ లేకుండా ఎన్నికైన విధానం మీరు చూశారు. ఈరోజు అసెంబ్లీలో ఏ విధంగా అయితే కూటమికి సంబంధించినటువంటి అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ పరిస్థితి మండలిలో లేదు. మండలిలో ఇప్పటికి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి చర్చ అసెంబ్లీలో ఎలా జరుగుతోందో అలాగే ప్రతి బిల్లును కూడా పాస్ చేయాల్సిన అవసరం, బాధ్యత మండలికి కూడా ఉంది. నామినేషన్ ఘట్టం దగ్గర నుంచి పార్టీ చూపించినటువంటి ఒక కార్యకర్త మీద వారు తీసుకున్న నిర్ణయమే కాదు, ఆ సందర్భంలో పార్టీ వ్యవహరించినటువంటి తీరు, నేను 1978 నుంచి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తని.
ఇవాళకి సుమారు 47 సంవత్సరాలు అయింది. మీ ద్వారా నేను రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలకే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు, ఒక కార్యకర్తకి పార్టీ ఏ సందర్భంలో ఎలా వ్యవహరిస్తుంది, అందులో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదు. ఈ యొక్క ఆలోచనని ఈవేళ ఒక పొలిటికల్ అట్మాస్ఫియర్కి పార్టీ తెలియజేసిందనేటువంటి విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో చైత్ర మాసం సందర్భంగా వసంత నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు 4వ రోజు వేద పండితులు వేద ఘోష నడుమ ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో ప్రత్యేక పుష్పార్చన నయనానందకరంగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో చైత్ర మాసం పురస్కరించుకొని వసంత నవరాత్రులు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. వసంతోత్సవాలు 4వ అంతస్తులో నూతనంగా నిర్మించిన పూజా మండపం నటరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మకు కలువ పూలతో ప్రత్యేక పుష్పార్చన వర్ణ శోభితంగా సాగింది. ఎర్ర కలువలు, మందార, మల్లెపూలతో అమ్మవారికి ప్రత్యేక అర్చన చేశారు. వైదిక కమిటీ సభ్యులు, అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ జగన్మాతకు విశేష అర్చన నిర్వహించారు. అనంతరం వైదిక కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ చైత్రమాసంలో సాత్విక రూపం ఉండే జగన్మాతకు విశేషమైన పుష్పార్చన అగోమాక్తంగా జరుగుతున్నట్లు తెలిపారు. వసంత నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. तम दिव्यमाधारबन्ध्योः वेदोक्त सुवर्ण दिव्य मंत्रपुष्पं समर्पयामि मनसा आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि यानि कानि च पापानि धर्मान्तर कृतानि च तानि जान प्रदर्शन्ति प्रदक्षिण पदे पदे छत्रमाच्छादयामि चामराभ्यां वेदयामि सोमो वा एतस्य राज्यमादत्ते देवशुभामेतानि हवेगं स भवन्ति ఇంద్రకీలాద్రి మీద చేసేటువంటి అమ్మవారికి ఈ రోజున పుష్పాలతో ఈరోజు అమ్మవారికి పూజా కార్యక్రమం జరుగుతున్నది. ఈ విశేష పూజలో అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఎర్రటి పుష్పములు, అలాగే సత్వగుణ ప్రధానమై సర్వ అభీష్టాలకు కారణమైనటువంటి మల్లె పువ్వులు, ఐశ్వర్యప్రదమైనటువంటి తామర పువ్వులు, శత్రుబాధలను రుణబాధలను తొలగించేటువంటి ఎర్ర గన్నేరు పువ్వులు, ఈ విధంగా అత్యంత ప్రీతికరమైనటువంటి కనకాంబరములు, ఈ పుష్పాలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈ రోజున జరుపుతున్నారు. లోక కళ్యాణార్థంగా చేసేటువంటి ఈ పూజా కార్యక్రమంలో అమ్మవారికి ఈ విధమైనటువంటి సేవలు అందించినందువల్ల సమస్త జనులకు కూడా కష్టములను తొలగిపోయి సమస్త శుభములు కలుగుతాయి. అమ్మవారు సంతోషిస్తే ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారే పూర్ణాధికారిని ఈ సమస్త ప్రపంచానికి. శివ సత్యైక్యరూపుని లలితాంబిక అని చెప్పి ఆ లలితాదేవి యొక్క స్వరూపమే సాక్షాత్తు దుర్గ. ఆమెకు వీళ్ళకు భేదం లేదు. కనుక దుర్గ అంటే సర్వదేవతా స్వరూపమై మరి సర్వదేవత అనుగ్రహ సిద్ధి కలుగుతుంది. అమ్మవారిని పూజించినందువల్ల యమకోరులుగా పేర్కొనబడుతున్నటువంటి ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినందువల్ల సమస్త ఈతి బాధలతో సమస్త జనులు శాంతి సౌఖ్యాలతో ఉంటారు.
క్షేమం పొందుతారు. శ్రీమాత్రం. టీడీపీ కార్పొరేటర్ బాలాపై కొంతమంది రాజకీయ నిరుద్యోగులు అనవసర విమర్శలు చేస్తున్నారని టీఎన్టీయూసీ సెంట్రల్ అధ్యక్షులు గరిమెళ్ల చిన్న ఆరోపించారు. గతంలో ఆయన సాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చేసిన విమర్శలు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. టీడీపీ కార్పొరేటర్ బాలాపై అసత్య ఆరోపణలు చేస్తే సాయించేది లేదని టీఎన్టీయూసీ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గరిమొళ్ల చిన్న స్పష్టం చేశారు. సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాదరణతో బాలా కార్పొరేటర్గా గెలుపొందారని, తన స్వంత డబ్బులతో పేదల కోసం, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. యూనియన్ ముసుగులో కొన్ని చిల్లర నాయకులు రోజువారీ వసూళ్లు చేసి అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలాపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ గతంలో ఆయన సహాయంతో లబ్ధి పొందిన ఓ యూనియన్ నేత కూడా ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ₹1 కూడా అవినీతి చేసినట్లు నిరూపిస్తే బాలాతో పాటు తాము రాజకీయ సన్యాసం తీసుకుంటారని తేల్చి చెప్పారు. చిరు వ్యాపారులకు నిత్యం అండగా నిలుస్తున్న బాలాపై అవాస్తవ ఆరోపణలు మానుకోవాలని గరిమొళ్ల చిన్న హితవు పలికారు. ఈ సమావేశంలో హ్యాకర్స్ యూనియన్ నాయకుడు కుమార్, చిరు వ్యాపారి కుంచెల శివ సావిత్రి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత కార్యదర్శి కోటి తదితరులు పాల్గొన్నారు. నిన్న కొంతమంది రాజకీయ నిరుద్యోగులతో కాశీ మజిలీ కథలు చెప్పే వ్యక్తులు ప్రజల పేద భారాలు వేస్తూ రోడ్డు మీద బతికే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే వ్యక్తులు రాజకీయ నిరుద్యోగులతో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ప్రెస్ మీట్ పెట్టించి బాలా గారి మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తులు ప్రతిరోజు సాయంత్రం పూట చిరు వ్యాపారస్తుల దగ్గర బండి దగ్గరికి వెళ్ళి ₹50, ₹100 వసూలు చేసి మందు బిర్యానీల కోసం వసూలు చేసే మీరా మా నాయకుడు బాలా గారిని విమర్శించేది? రెండోది, నిన్న ప్రెస్ మీట్లో కూర్చున్న వ్యక్తి పర్టికులర్గా చూడండి, అతను వ్యాపారం చేసుకుంటానికి కూడా వారితో పాటు వారి పక్కన ఉన్న ఆ చిరు వ్యాపారస్తులందరికీ కూడా కార్పొరేషన్ ద్వారా ఆ రోజు ₹25 లక్షల ముద్రా లోన్లు బ్యాంకు ద్వారా చిరు వ్యాపారస్తులకి, ఆకర్షకి నెల్లిబండ్ల బాలస్వామి గారు ఇప్పించిన మాట వాస్తవమా కాదా? ఆ సవాల్కి వాళ్ళు స్వీకరించారో లేదో మాకు తెలియదు. ఏదైనా నిరూపించాలనుకుంటే నిరూపించండి. ఇలాంటి అసత్య ప్రచారాలు చేశారనుకోండి ఎవరు కూడా బాగోదండి. ఇంకోటి, అన్సారీ పార్క్ దగ్గర బాలాగారు ఈ తోపుడు బళ్ళు పెట్టించి డబ్బులు తీసుకున్నారని చెప్పని మాట్లాడుతున్న నాయకులకి మేము సవాల్ విసురుతున్నాం. ఎవరైనా కానీ బాలాగారు డబ్బులు తీసుకున్నారు, ఈ బండి పెట్టించారు అని ఎవరైనా నిరూపిస్తే ఆ బళ్ళు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చా కానీ ఆ బళ్ళు వాళ్ళకి అప్పచెప్పేస్తాం. రమ్మనండి, ఛాలెంజ్. మీరు షాపులో వాళ్ళ దగ్గర ఎంత దౌర్జన్యాలు చేశారు, ఎంతమంది మీద గొడవలు పెట్టుకున్నారు, ఎంతమంది మీరు వాళ్ళు కొట్టారు, మీకు సింపుల్గా ఒక 4 చెప్తా పేర్లు. మీరు షాపుల వాళ్ళ మీద ఎవరి మీద గొడవ పెట్టుకున్నారో, నాడార్ సీని గారి మీద మీరు వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? మార్గం లక్ష్మి గారు, వసంత గ్రాండు లక్ష్మి గారి మీద మీరు వెళ్ళి గొడవ పెట్టుకోలేదా? కొట్టలేదా? లవ్లీ షోరూమ్ శ్రీనివాస్ గారి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయలేదా? నేను ఫ్రిడ్జ్కి యాంటీ క్యాప్ ఇచ్చినాను. నా కాలు ఇరిగిపోయింది, నా కుడి కాలు ఇరిగిపోయింది, 3 ముక్కలు అయిపోయింది. నేను దేనికి కూడా పనికిరాని ఒక పని చేసుకోలేని వ్యక్తిని. నాకు బతుకు తెరువు లేదని నేను బాలాగారిని అడిగితే నాకు బతుకు తెరువు చూపించారు. బతుకు తెరువు చూపించి నాకు ఆర్థిక సహాయం చేసి నాకు బండి ఇప్పించి నిలబెట్టిన వ్యక్తి బాలస్వామి గారు. అలాంటి వ్యక్తి మీద ఈరోజు అసభ్యంగా మాటలు చెల్లించి బూతులు తిడతా ఒక మంచి వ్యక్తి మీద ఈరోజు బురద జల్లాలని మీరు అనుకుంటున్నారు. ఒక 12 మందికి బతుకు తెరువు చూపించినందుకు 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన వ్యాపారాలని, వాళ్ళు చేసిన బతుకు తెరువును లాగేసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు.
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ యాదవుల సంఘం అభివృద్ధి సంస్థ చైర్మన్ గొల్లా నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ నేతలు పాల్గొన్నారు. తొలుత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చైర్మన్ డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీ వెన్నెముక అని, బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అన్నారు. గత ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ₹1 కూడా విడుదల చేయకుండా బీసీలను మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం అంటే బీసీల ప్రభుత్వం అని, బీసీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా బీసీల కొరకు అనేక పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా పదవులలో బీసీలకు పెద్దపీట వేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేస్తున్నామని ఆమె వెల్లడించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో చైర్మన్ బాధ్యతను అప్పగించినందుకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు రుణపడి ఉంటానని చెప్పారు. తనకు పదవి అలంకారం కాదని, ఒక బాధ్యత అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఇది బీసీల ప్రభుత్వం, ఇది బీసీల పెన్నది ప్రభుత్వం, బీసీల అభివృద్ధి సంక్షేమంగా అభివృద్ధి పాటుపడే ప్రభుత్వం మన తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక మరొక నిదర్శనం మనం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇందాకే మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో అవుతే మనకు స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు, ఆజాన్ భావుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బడుగు బడిగిన వర్గాలు ఉన్నారు. అందరికీ పదవులు కావాలి, అందరూ రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా, రైతంగా ఉండాలి అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మనం ఇంతమంది వేదిక పంచుకుంటున్నాము అంటే అది యుగ పురుషుడు, బడుగు బడిహీన వర్గాల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. యువ నాయకులు లోకేష్ బాబు గారికి కూడా నేను ఈ సందర్భంగా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పార్టీ బ్యాక్ ఆఫీస్లో మేము కూర్చొని స్టేట్ను ఒక యూనిట్గా తీసుకొని బీసీ రిజర్వేషన్ అన్ని విధాల బీసీ రిజర్వేషన్ని వచ్చే విధంగా అక్కడ చేసినటువంటి ఎక్సర్సైజ్ చూసాం. ఒక కేవలం ఏదో వాళ్ళని ఓటర్స్గా కాదు, రాజకీయ అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్లాలని ఒక సత్సంకల్పంతో ముందుకెళ్తున్నారు. అది నేను దగ్గర నుండి చూస్తున్నా. వారికి అందుకే లోకేష్ బాబుకి ఈ సందర్భంగా యువ నాయకులకి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. అటు యాదవులే కాకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరూ కూడా ఏదైతే సామాజిక న్యాయం అంటామో వాళ్ళందరూ కూడా ఈరోజు పాల్గొని ఈరోజు ఈ యొక్క ఉత్సవంలో మా పైన బాధ్యత పెరిగింది. మేము కానీ మా డైరెక్టర్లు కానీ రాబోయే రోజుల్లో ఈ 2 సంవత్సరాల మా కాల పరిమితిలో ఖచ్చితంగా కూడా గతంలో పనిచేసిన ఎవరైతే కుల సంఘాలు ఇచ్చి నామమాత్రంగా చైర్మన్లుగా వ్యవహరించారో దానికి భిన్నంగా ఈసారి బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని పూర్తి స్థాయిలో ఆ వర్గాలకి ఖర్చు పెట్టే విధంగా మా వంతు మేము ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం. ఇంతవరకు మినిట్స్ బుక్లు లేవు. ప్రపంచంలోనే అత్యుత్తమ అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో విజయవాడ ఇన్వెక్టా విద్యార్థులకు అడ్మిషన్ లభించిందని ఇన్వెక్టా మేనేజింగ్ డైరెక్టర్ వివేకానందమూర్తి జొన్నలగడ్డ తెలిపారు. తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వివేకానందమూర్తి మాట్లాడుతూ దేశంలోనే ఏ విద్యా సంస్థకు సాధ్యం కాని విధంగా తమ సంస్థకు అమెరికన్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించడం గర్వకారణమన్నారు. గతంలో కూడా తమ విద్యార్థులు టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించడంతో పాటు అత్యధిక ఉపకార వేతనాలను కూడా పొందారని గుర్తు చేశారు. ఆకర్ష్ చిట్టినేని అనే విద్యార్థి అమెరికాలోని మొదటి ర్యాంకు కలిగిన డ్యూక్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకమైన రైస్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఇలీనియస్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్యా కోర్సులు చదివేందుకు అర్హత సాధించాడని తెలిపారు. అదేవిధంగా ఆదిత్య మిరియాల, వేమూరి వేద వైభవ్, హేమంత్ ఆదిత్య, కిరీటి, కామినేని విద్యార్థులు మేరీల్యాండ్ యూనివర్సిటీలో సీటు సాధించారని తెలిపారు.
పర్ణిక శెట్టిపల్లి, విశాఖలక్ష్మి పుచ్చకాయల, శ్రీహిత మదినీడి, హర్షవర్ధన్ తదితరులు పెనిస్లేవియా యూనివర్సిటీలో సీటు సాధించారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోవాలని చిన్ననాటి నుండి కల ఉండేదని, ఆ కల ఇప్పుడు నెరవేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ సంస్థ ఇక్కడ స్థాపించాము. అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల్ని అమెరికాకి టాప్ యూనివర్సిటీస్ పంపించాలని. మొదట్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఈ సంవత్సరం చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఆకర్ష్ చిట్టినేని నా పక్కన ఉన్నాడు. ఆయన డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ క్యారోలినా చాపెల్ హిల్ అలాంటి టాప్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయ్ అర్బనా ఛాంపియన్. మొత్తం టాప్ యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదించాడు. అది కాకుండా చాలా యూనివర్సిటీస్లో స్కాలర్షిప్ కూడా సంపాదించాడు. అతనికి రిచ్ చాయిస్ ఉంది ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. శివ ఆదిత్య అని ఉన్నాడు. ఈ అబ్బాయికి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో వచ్చింది. ప్రపంచంలోనే 3rd బెస్ట్ యూనివర్సిటీ అది. అక్కడ రావడం చాలా ముదావహం యాక్చువల్లీ. అండ్ చాలామంది విద్యార్థులకి ఇక్కడ ఆదిత్య మిర్యాలో ఉన్నాడు. ఆ అబ్బాయికి 2.4 crore స్కాలర్షిప్ వచ్చింది. అందరికీ తెలిసిన విషయమే, విజయవాడలో ఆల్రెడీ పబ్లిష్ అయింది. ఇంకా చాలామంది విద్యార్థులు చాలా వచ్చాయి. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏమంటే, అండర్ గ్రాడ్యుయేట్లో మీకు స్కాలర్షిప్ అడ్మిషన్ రావాలంటే అది ఒక 2 ఏళ్ళు తపస్సులాగా, 2 ఏళ్ళు కష్టపడి పనిచేయాలి. ఏదో శాట్ రాశాను అయిపోయింది అనుకుంటే కుదరదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, టెక్నికల్ ప్రాజెక్ట్స్, చిన్నప్పటి నుంచి కూడా ప్రొఫైల్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కమ్యూనిటీ యాక్టివిటీస్, అప్లికేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ ప్రాసెస్. అప్లికేషన్లో చాలా ఎస్ఏస్ రాయాలి. అవన్నీ మంచి దీక్షతో, ఖచ్చితంగా కమిట్మెంట్తో రాసి, ఎక్కడ కాపీ చేయకుండా, ఏమాత్రం ప్లేగరిజం లేకుండా అవి అద్భుతంగా రాయాలి. అవన్నీ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా తెలుసుకొని ఎట్లా అప్లై చేయాలో చేయాలి. ఎవరైనా 2026లో అమెరికా వెళ్దాం అనుకుంటే వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 30, 2025కి ఫినిష్ అయిపోవాలి. ఎర్లీ అప్లికేషన్స్ వీళ్ళందరూ అలా చేసిన వాళ్ళే. మొత్తం అందరు స్టూడెంట్స్ కూడా ఎర్లీగా అప్లికేషన్స్ ఫినిష్ చేసుకునే వాళ్ళే. అంచేత ఎర్లీ అప్లికేషన్స్ చేసి కరెక్ట్గా ప్రాసెస్ తెలుసుకుని చేస్తే అండర్ గ్రాడ్యుయేట్ చాలా బాగుంటుంది. ఈ రోజున అమెరికా ఉన్న పరిస్థితుల ప్రకారం అక్కడ చాలామంది విపత్కర పరిస్థితులు అంటున్నారు. అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళిన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. నేను మొత్తంగా 60+ యూనివర్సిటీస్ అప్లై చేసి 50+ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ టాప్ 5 డ్యూక్ యూనివర్సిటీ, రైస్ యూనివర్సిటీ, UIUC, UNC చాపెల్ హిల్, బాస్టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ శాన్ డియేగో అని మంచి టాప్ యూనివర్సిటీస్లో వచ్చాయి. నువ్వు నాసా ప్రాజెక్ట్ వెళ్ళడం దగ్గర నుంచి నీ చిన్నప్పటి నుంచి నువ్వేంటి ఎక్స్ట్రా కరిక్యులర్స్ చేసావు? అసలు నీకు ఎంత ఏముంది అమెరికా వెళ్ళాలని ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అంటే నేను స్టార్టింగ్ వికాస్ విద్యావనం అనేది ఆ స్కూల్లో స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టడీస్ అయ్యాయి. సో అలా చేస్తా 7thలో ఐ స్టార్టెడ్ సెట్టింగ్ గోల్స్ అన్నమాట. అలానే యూఎస్కి వెళ్ళి మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలని కూడా అంటే అది ఒక మంచి గోల్గా సెట్ చేసుకున్నాను. సో అలా వెళ్తే 10thలో నాసాలో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాసా HERC అనే కాంపిటీషన్లో. అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ రావడంతో అప్పటి నుంచి ఇంకా ఎక్స్ట్రా కరిక్యులర్స్ని ఇంకో లెవెల్ తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ చేస్తా. అట్ ద సేమ్ టైమ్ గ్రేడ్స్ అండ్ స్కోర్స్ అనేవి ఇన్వెక్టా ట్రెమెండస్గా హెల్ప్ చేశాయి. మూర్తి సార్ కానీ, ద ఫ్యాకల్టీ కానీ, SATలో, IELTSలో, ఈవెన్ ద గైడెన్స్ వాజ్ వెరీ అమేజింగ్ అన్నమాట. సో అలా 12thలో అప్లై చేసి ఫాల్కి వెళ్ళబోతున్నాను. UIUC, పర్డ్యూ, నార్త్ వెస్టర్న్, వర్జీనియా టెక్, విస్కాన్సిన్ మాడిసన్, 27 యూనివర్సిటీల్లో నాకు అడ్మిషన్స్ వచ్చాయి. నీ శాట్ స్కోర్ ఎంత అది? మ్యాథ్లో 790, ఇంగ్లీష్లో 670. 800కి 790, 800కి 700కి 800కి 670. అండ్ నీ పర్సంటేజ్ అకాడమిక్ ఇంటర్మీడియట్? నా అకాడమిక్ పర్సంటేజ్ 10thలో నా అకాడమిక్ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉండింది. దట్ ఈస్ 92% ఉంది. ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి నేను 470కి 456 స్కోర్ చేశాను. సో నా గ్రాఫ్ ఎప్పుడు పైకే ఉండింది అకాడమికల్గా. నీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ గురించి కొంచెం చెప్తావా? గేమ్స్, స్పోర్ట్స్ మొత్తం అన్నీ కూడా. నా అకాడమిక్ రికార్డ్ కన్నా నా ఎక్స్ట్రా కరిక్యులర్స్ చాలా బాగున్నాయి నాకు తెలిసి. నేను మెయిన్గా స్పోర్ట్స్కి వస్తే ఆర్చరీలో 4 సార్లు నేషనల్స్ గెలిచాను. అండ్ రీసెర్చ్ గేట్ అనే ఒక వరల్డ్ రినౌండ్ రీసెర్చ్ని ప్రమోట్ చేసే ఒక మ్యాగజైన్ లాంటి దాంట్లో 4 రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశాను నా 9th గ్రేడ్ నుంచి. అండ్ సోషల్ సర్వీస్, లేకపోతే డిఫరెంట్ సెమినార్స్ చేయటం, ఇలాంటివి చాలా చేశాను. ఇవన్నీ చేశాను. నాకు నా ఎక్స్ట్రా కరిక్యులర్స్ అన్నీ పెట్టుకునేపాటికి నాకు 65 ఎన్నో వచ్చాయి. సో అందులో ఒక టాప్ 10 సెలెక్ట్ చేసుకోవడానికి నాకు మూర్తి సార్ కానీ, ఇన్విక్టా కానీ చాలా బాగా హెల్ప్ చేశారు. సో ఐ వాజ్ అండర్ వెరీ గుడ్ హ్యాండ్స్.
భవిష్యత్తులో అమరావతి రూపురేఖలు మారిపోతాయని, అమరావతి గొప్పగా అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. తప్పకుండా పేదల జీవితాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మార్పు తీసుకొస్తుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితం బాగుండాలని చంద్రబాబు ఎప్పుడూ కోరుకుంటారని చెప్పారు. అవినీతి లేని పాలన అందించడం కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉద్ఘాటించారు. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలనేదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా పేదలకు భరోసానిస్తూ వారి కన్నీళ్లను సీఎం చంద్రబాబు తుడుస్తున్నారన్నారు. 1వ తేదీ సెలవు దినం వస్తే ఎక్కడ ఇబ్బందులు పడతారో అని ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికిన నాయకుడు సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 2722 కోట్లు పెన్షన్ల సొమ్ములను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. మొదటి తారీఖు వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పండగ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దగ్గర 63,27,000 మంది పైగా సామాజిక పింఛన్దారులు మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పింఛన్లు ఇవాళ 4,000 రూపాయల దాకా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు దగ్గర 63,27,000 పైగా ఉన్న పింఛన్దారులకి 2,722 కోట్లు డబ్బులు మంజూరు చేసి ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికీ దగ్గర 86% పైగా పింఛన్లు ఇవ్వడం జరిగిందంటే అన్ని రాష్ట్రాల్లో దేశంలో ఇది ఒక రికార్డు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10-11 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10-11 నెలల్లో దగ్గర 28,650 కోట్ల రూపాయలు. మహిళా కళాకారిణీలు కేవలం స్టేజ్ పైనే కాదు, మైదానంలో కూడా తమ ప్రతిభను చాటేందుకు సిద్ధమయ్యారు. బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్లో మహిళా ఆర్టిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు డాక్టర్ హారికా రేగాని ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మహిళా ఆర్టిస్టుల క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో బెజవాడ ఆర్టిస్ట్ ఆధ్వర్యంలో గుణదల స్పోర్టివ్ క్లబ్లో నిర్వహించిన కబడ్డీ మరియు త్రోబాల్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డాక్టర్ హారికా రేగని ఈ పోటీలను శాస్త్రోక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో వారియర్స్, అవెంజర్స్ వంటి జట్లు కబడ్డీ మరియు త్రోబాల్ క్రీడల్లో ఉత్కంఠభరితంగా పోటీ పడ్డాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ హారికా రేగని మాట్లాడుతూ ఈ పోటీలు మహిళా ఆర్టిస్టులలో నూతన ఉత్సాహాన్ని నింపుతాయన్నారు. కళతో పాటు క్రీడా నైపుణ్యం కూడా ఎంతో ముఖ్యమైనదని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరింత నిర్వహించాలని, ప్రతి ఆర్టిస్ట్ తన శక్తి మేరకు పోటీల్లో పాల్గొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ఆమె సూచించారు. అనంతరం బెజవాడ ఆర్టిస్టులు మాట్లాడుతూ ఇంత భారీ స్థాయిలో పోటీలు నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. తాము సాధారణంగా ఈవెంట్స్ ద్వారా ప్రజలను అలరిస్తామని, కానీ ఇప్పుడు మైదానంలో ధీరులుగా పోటీ పడుతున్నామన్నారు. ఇది తమకు ఒక కొత్త అనుభవమన్నారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. తామంతా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. విజేతలకు మెడల్స్, ట్రోఫీలు అందజేయనున్నారు. సో అవెంజర్స్ నుంచి మంజు గారు రైడ్ లో ఉన్నారు. బెజవాడ ఉమెన్స్ ఆర్టిస్ట్స్ అందరూ ఒక దగ్గర అసోసియేట్ అయ్యి వాళ్ళు చాలా ప్లేఫుల్గా, స్పోర్టివ్గా ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేసుకుంటున్నారండి. సో ఈరోజు ఇంతమంది ఆర్టిస్ట్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద ఉండి యునైటెడ్గా ముందుకు వెళ్ళడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అండ్ వీళ్ళకి ఎంతోమంది
జెంట్స్ కూడా సపోర్టివ్గా ఉండి వీళ్ళని ముందుకి ఇంకా ఎదుగుదలకి వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. దట్ ఈస్ రియలీ కమెండబుల్. సో వీళ్ళు ఇలానే యునైటెడ్గా ఉండి ఇంకా మంచి మంచి ఈవెంట్స్ ముందుకు చేసి వీళ్ళు బెజవాడ మొత్తం వీళ్ళ సత్తా చూపిస్తూ ఇంకా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదగాలని ఆశిస్తున్నాం. రైట్. సో ఇలాంటి స్పోర్టివ్ దాంతో ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకంటూ ఒక యూనిటీ ఒకటి ఏర్పడుతుందండి. సో వీళ్ళు వేరే రీజన్స్తో కంపీట్ చేయడానికి ఫస్ట్ వీళ్ళందరూ యునైటెడ్గా ఉండాలి. సో ఇలాంటి స్పోర్టివ్ ఈవెంట్స్ ఏంటంటే ముందు వాళ్ళ మధ్య యూనిటీని పెరగడానికి హెల్ప్ చేస్తాయి. దాంతో ద అసోసియేషన్ అనేది గ్రో అవుతుంది అండ్ ఓవరాల్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ గ్రో విత్ అసోసియేషన్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మేమంతా కూడా ఈవెంట్ ఇండస్ట్రీలో ఉన్నాం. సో ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం మేము ఈవెంట్స్ మాత్రమే కాదు ఇలాంటి యాక్టివిటీస్లో కూడా ఫస్ట్ ఉండాలి, మా విజయవాడ ఆర్టిస్టులు కూడా గుర్తింపు రావాలనేది మా అందరి ప్రయత్నం ఇది. సో ఇక్కడ వరకు కష్టపడడానికి చాలామంది హెల్ప్ చేశారు అండ్ ఈవెన్ దో జెంట్స్ కానివ్వండి, మా టీంలో లేడీస్ కానివ్వండి, ఇలా చాలామంది ముందుకొచ్చారు. సో ఇలాంటి యాక్టివిటీస్ ఎవ్రీ ఇయర్ కానీ మేము ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాము. మేము విజయవాడ ఆర్టిస్టులు అన్ని రంగాల వాళ్ళు దీంట్లో ఉన్నారు. మా డాన్స్ టీమ్ ఉన్నారు, లైక్ సింగర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు అండ్ ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు. మేము ఇట్లా ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం అనగానే మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. అది మెయిన్ మా గర్ల్స్ అందరికి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు చీఫ్ గెస్ట్కి వచ్చారు హారిక మ్యామ్ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు దీనికి స్పాన్సర్స్ కూడా చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా పేరు పేరున చాలా స్పెషల్ థ్యాంక్స్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి కూడా ఇంకా కాసేపట్లో మా గేమ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ప్రతి ఎన్నికల్లోనూ 80% పైగా ఓట్ల నమోదుకు ఎన్నికల కమిషన్ 5 ఆవిష్కరణలు చేస్తే సరిపోతుందని హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మంచి ఆవిష్కరణలను ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హైకోర్టులో ఓటర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దరఖాస్తుదారుడు నెల్లూరుకు చెందిన అలహరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఎన్నికలలోనూ అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోవడం లేదన్నారు. చిన్న చిన్న ఆవిష్కరణలు చేస్తే ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. ఓటు హక్కు ఓటరుకు ఓటు హక్కు ఎక్కడ ఎలా వినియోగించుకున్నారో సెల్ ఫోన్ సందేశం పంపాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు జరిగిన నాటి నుంచి ఈ విధంగా నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారో అదే రీతిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాడే మద్యం దుకాణాలు మూసివేసి అమ్మకాలు ఆపించాలన్నారు. ఓటర్కు గుర్తింపు లభిస్తుందన్నారు. ఆవిష్కరణ చేయాలని 2024 సంవత్సరం మే నెలలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తాను వ్యాజ్యం వేయడం జరిగిందని వెంకటేశ్వర్లు వివరించారు. తాను వేసిన వ్యాజ్యానికి స్పందించిన హైకోర్టు సమాధానం చెప్పాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది అన్నారు. ఏడాది ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషన్ తనకు గౌరవ కోర్టు ద్వారా ఒక లేఖ పంపిందని, ఓటర్ వివరాల గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపిందన్నారు. ఈ విషయాన్ని తాము నిరూపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ పునరాలోచించాలని కోరుతున్నామన్నారు. మంచి ఎన్నికల కమిషన్ తీసుకుంటే అన్ని ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. మీరు మీడియా సమక్షంలో వచ్చి ఏ విధంగా అసాధ్యం నిరూపించాల్సిన అవసరం ఉంది. నేను ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుగా ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాను కాబట్టి 2017లో సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరు ప్రశ్నించడానికి అర్హుడు, ఓటు హక్కు వినియోగించుకున్న వారే ప్రశ్నించడానికి అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరించి 7 సంవత్సరాలు మానసిక శోభకు గురి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఉపరాష్ట్రపతి గారు 2018లో ఈ విషయం పరిశీలించి పిటిషన్లకు తెలియజేయండి అని లెటర్ పంపిస్తే ఈ రోజు వరకు పబ్లిక్లోకి తీసుకురాకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమిటి? నాకు అర్థమైంది ఏమిటంటే అంత పెద్ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయలేని ఆవిష్కరణలు ఆలోచనలు ఒక ఓటరు ఒక పౌరుడు చేశాడు. ఈ విషయాలు బయట పెడితే మాకు అవమానం అని భావించి వారు గోప్యంగా ఉంచారని చెప్పడానికి నా చేతుల ఆధారాలు పెట్టుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా 30 పైసల ఖర్చుతో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ పలానా ఎన్నికల్లో అని నిర్ధారిస్తూ సెల్ ఫోన్కి మెసేజ్ ఇచ్చే కాన్సెప్టు ఎన్నికల వ్యవస్థలో గేమ్ చేంజర్ కాన్సెప్ట్. అది తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కార్పొరేటర్ అర్షద్ అన్నారు. పథకం ప్రకారం తన కుటుంబ సభ్యులపై ఒకే రోజు 3 చోట్ల పథకం ప్రకారం దాడి చేశారని అన్నారు. దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాజకీయంగా తన ఎదుగుదల చూసి ఓర్వలేక స్థానికంగా ఉండే కొంతమంది నాయకులు తనపై తన కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారని విజయవాడ 54వ డివిజన్ కార్పొరేటర్ అబ్దుల్ హర్షాద్ ఆరోపించారు. రంజాన్ పండుగ రోజున పంజా సెంటర్లో హలీం దుకాణాల వద్ద తన కుటుంబ సభ్యులపై హలీం సలీం అనే వ్యక్తులు మరికొంతమందితో కలిసి దాడులకు పాల్పడ్డారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసుల సమక్షంలో కూడా దాడి చేశారన్నారు. వైకాపాలో కార్పొరేటర్గా గెలిచిన ప్రస్తుతం తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని హర్షద్ అన్నారు. రాజకీయంగా ఎదుగుదలను చూసి ఓర్వలేక కొంతమంది స్థానిక నాయకులు పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తక్షణమే పోలీసులు చర్యలు తీసుకొని తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఎవరితో కూడా గొడవ పెట్టుకోలేదు. నా వంతు నేను కృషి చేయడానికి నా డివిజన్లో హలీం స్టాల్స్ పెడుతున్నారు అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు. మన డివిజను బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, అలాగే ఫుడ్ కూడా ఇక్కడ సపరేట్గా వెరైటీగా దొరికిద్దని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో మనకు వస్తారు. దాని గురించి మనం ఒక సిస్టమేటిక్గా ఈ హలీం స్టాల్స్ కమిటీ ఏమైతే ఉందో వాళ్ళకి సహకరించాము. ఈసారి ఏమైంది అంటే నా బిజినెస్ అనేది కిండ్ అండ్ డెజర్ట్స్, నేను నా ఫ్యామిలీ అందరూ కలిసి మేము స్టార్ట్ చేశాము. బందర్ రోడ్లో మంది మెయిన్ బ్రాంచ్ ఉంది పీవీపీ దగ్గర. అదే బ్రాంచ్ని మనం ఇక్కడ మన హలీం స్టాల్స్ ఎక్కడైతే ఉన్నాయో నా డివిజన్లో ఉన్నాయో అక్కడ మేము ఒక చిన్న అవుట్లెట్ పంజా సెంటర్ పోల్ కింద పెట్టినాం అన్నమాట. అది ఈ హలీం స్టాల్ కమిటీలో ఉన్న ఈ సలీం గారికి, అన్వర్ గారికి, రకీబ్ గారికి ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ మెంబర్స్ వీళ్ళకి నచ్చక ఫస్ట్ టైం పెట్టినప్పుడు మొత్తం పీక్ ఇచ్చేశారు. డిపార్ట్మెంట్కి చెప్పి విఎంసీ వాళ్ళకి చెప్పి మొత్తం పీక్ ఇచ్చేశారు. అలా అని చెప్పేసి నేను వెళ్ళి మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకొని మళ్ళీ మాట్లాడుకుని మళ్ళీ సెకండ్ టైం పెట్టినప్పుడు ఈ జొమాటో బోర్డు ఏదైతే ఉందో వాళ్ళ బ్రాండింగ్ కోసం జొమాటో కంపెనీ వాళ్ళు ఒక ఆర్చ్ లాగా కట్టారనమాట. అదే రోజు నేను గాంధీ బొమ్మ సెంటర్లో సలీం గారు వాళ్ళ షాప్ దగ్గర అక్కడే టీ టైం దగ్గర ఉంటే నన్ను అదే సలీం గారు పిలిపించి, అరే మీ విఎంసీ వాళ్ళు వచ్చారా, ఆ ఆర్చ్ తీసేస్తున్నారా అని చెప్పి నన్ను ఆయన బండి మీద తీసుకెళ్లారు స్వయంగా. అంతవరకు నాకు తెలియదు దానికి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పేసి. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారితో స్వయంగా మాట్లాడింది నేను, విఎంసీ డిపార్ట్మెంట్తో మాట్లాడింది నేను. అలాంటి వాడిని నేను తీపిచ్చమని చెప్పేసి నేను చెప్తానా? నా క్వశ్చన్ మార్క్ ఇది. 31 మార్చ్ రంజాన్ ఆ రోజు ఒక 8 గంటలకి మా నాన్నగారు ఫార్చునర్ బండి 8055 అని నెంబర్ ప్లేట్తో పంజా సెంటర్కి వచ్చారు. మా హోటల్ దగ్గరకు వచ్చి అక్కడ ఆయన బిర్యానీస్ అవి వండి పెట్టి ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ముందు ఈ బ్లైండ్ వాళ్ళు ఉంటారు కదా పాట పాడేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు పాట పాడగా వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళతో కొద్దిగా ఎంటర్టైన్ చేసుకొని అలాగే అక్కడ ఉన్న పేదవాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇసుకుంటూ లోపలికి వెళ్ళారు. పంజా సెంటర్ లోపలికి వెళ్ళినప్పుడు రాకేష్ అనే ఒక అబ్బాయి, అంటే ఆ అబ్బాయి అనేవాడు మనకి ముందు పని చేశాడు. ఆ అబ్బాయి వచ్చి నన్ను సలీం కొడుతున్నాడు అని చెప్పాడు. చెప్తే నాకెందుకు చెప్తున్నారా, అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు వెళ్ళి అని చెప్తే ఆ అబ్బాయి అటు వెళ్ళాడు పోలీస్ వాళ్ళకి చెప్తా అని చెప్పి. వెళ్ళినప్పుడు వెనక నుంచి సలీం, అంటే ఆ రంజాన్ నెలలో హలీం పెడతాడు ఆయన, సలీం హలీం అని పేరు. ఆయన వెనక నుంచి వచ్చి వెనక బ్యాక్ మిర్రర్స్, అదే గ్లాస్ డోర్స్ ఉంటాయి కదా బ్యాక్ డోర్స్, దాన్ని గట్టిగా కొట్టి అరే అందరు తొందరగా రాండ్రా అని చెప్పి ఒక 30 మెంబర్స్ని గ్యాదర్ చేసేసారు. ఒక 40 to 50 మెంబర్స్ అక్కడ గ్యాదర్ అయిపోయి ఆటోమేటిక్గా డోర్స్ ఓపెన్ అయిపోయాయి కార్వి. వాళ్ళు డోర్స్ ఓపెన్ చేసి లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసేసి నిజాం అంట, హలీం సలీం అంట, హలీం సలీం వాళ్ళ కొడుకు అనాస్ అంట, సలార్ అంట, ఆ తర్వాత నయీం అంట, వీళ్ళందరూ వెనకున్న వాళ్ళని ముందున్న ఆయన్ని అందరినీ గట్టిగా కొట్టేసి ఆయన కింద పడేసి కొట్టడం జరిగింది. అయిపోయి ఆ అబ్బాయిని ఎడపెడ తలకాయ మొత్తం పగలు కొట్టేసి ఉన్నారు. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా చెప్పులతో కర్రలతో వాళ్ళ దగ్గర ఏముంటో దాంతో కొట్టేసి ఒక సీన్ ఆడోళ్ళు కూడా కలిసి క్రియేట్ చేసేసారు. అక్కడ పెంచిన పాల ధరను ఉపసంహరించాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి లీటర్కు ₹2 చొప్పున పాల ధరలు పెంచడం అన్యాయమని ఆయన విమర్శించారు. పేద ప్రజలపై పెనుభారం మోపే పాల ధరలను తక్షణమే తగ్గించాలని ఆయన యాజమాన్యాన్ని కోరారు.
కృష్ణా మిల్క్ యాజమాన్యం పాల ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ మిల్క్ ప్రాజెక్టు వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు పార్టీ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు నేతృత్వం వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యాజమాన్యం ప్రతి 6 నెలలకు ఒకసారి పాల ధరలను పెంచడం పరిపాటిగా మారిందని విమర్శించారు. పాల ధరలకు సమాంతరంగా పాల ఉత్పత్తుల ధరలని పెరిగి ప్రజలపై పెను భారం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సమైక్య నగర కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పౌష్టికాహారంగా ఉన్న పాలు అందుబాటులో లేకపోవడం, విపరీతంగా ధరలు పెంచడం దారుణమన్నారు. ఇప్పటికైనా మిల్క్ యూనియన్ ధరలను తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు దుర్గారావు, కొట్టు రమణారావు, మహిళా సమైక్య కార్యదర్శి వర్సు భారతి తదితరులు పాల్గొన్నారు. 1,50,000 పాడి రైతు కుటుంబాల సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ 6 నెలలకు ఒకసారి ₹2 చొప్పున ప్రజలపైన భారాలు వేస్తూ ఉంటే ఆ ప్రభుత్వం అని లేదు, ఈ ప్రభుత్వం లేదు, పెంచుకునేటటువంటి దానికి యథేచ్ఛగా అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. ఇవాళ అంతేకాకుండా పెరిగేటటువంటి ధరలకు అనుగుణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున మరలా కృష్ణా మిల్క్ యూనియన్ పెంచడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. 2024-2025 వార్షిక సంవత్సరానికి సంబంధించి 1,200 రూపాయల టర్నోవర్ చేస్తే అందులో 200 కోట్ల రూపాయలు లాభం ఆర్జించింది కృష్ణా మిల్క్ యూనియన్. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దానిలో భాగంగానే పాలు కూడా నిత్యావసర వస్తువుల్లో ఒక భాగంగా ఉన్న పాలని దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఒకవైపు పాల మీద ఆదాయం బాగానే ఉందని చెప్తూనే మళ్ళీ ఇప్పుడు ₹2 లీటర్ ₹2 పెంచడం జరిగింది. అలాగే పాలు రేట్లు పెంచడం ఒకటే కాకుండా పాల వల్ల ఏవైతే తయారవుతాయో అవన్నీ కూడా రేట్లు పెరిగే పరిస్థితి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. టీడీపీ పార్టీకి కార్యకర్తలే బలమన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు. రాష్ట్ర అభివృద్ధికి కార్యకర్తల అంకితభావం ఎంతో అవసరమని వ్యాఖ్య. చంద్రబాబు అనే బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖలు మారుస్తామన్న మంత్రి లోకేష్. తప్పుడు ప్రచారాలు చేసేవారిని రెడ్ బుక్లో ఎక్కిస్తానని హెచ్చరిక. విజయవాడలో పర్యటించిన మంత్రి నారాయణ. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన సుజనా సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి. కొత్త రకం రేషన్ కార్డులు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం. ఈకేవైసీ పూర్తయ్యాక కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్న మంత్రి నాదెండ్ల. టీడీపీ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. వడ్డెర కాలనీ గజానికి ₹100 చొప్పున రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందజేత. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.